అదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. సాక్షాత్తు దేవేంద్రుడి కొడుకు అర్జునుడు ఆ గాంధీవం పట్టుకుని ఉంటాడు. ఆ గాంధీవము శత్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట. దాన్ని పట్టుకుంటే చాలు, టంకారం చేస్తే చాలు, గుండెలు బద్దలైపోతాయి అవతల వాళ్ళకి. అటువంటి గాంధీవం పట్టుకుంటాడు. అన్నిటినీ మించి సర్వభద్ర సంయోజకుడైన చక్రి సారథి అట. లోకములనన్నిటినీ కాపాడగలిగినటువంటి సుదర్శన చక్రం పట్టుకునేటటువంటి కృష్ణ పరమాత్మ వీళ్ళకి స్నేహితుడు. ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట. ఎప్పుడూ గదాదండం పట్టుకుని గిరగిరా తిప్పుతూ ఉండేటటువంటి ఉగ్రస్వరూపం కలిగినటువంటి భీమసేనుడు పక్కనే ఉంటాడట. ఇటువంటి వాళ్ళు ఇంతమంది ఉంటే వీళ్ళ 5 బిడ్డలు ఒక్క రాత్రి అశ్వత్థామ చేతిలో చచ్చిపోయారు. ఆపదంటే ఇది కదూ. ఆపద కల్గుటకేమి చిత్రము అంటే ఈశ్వరుడు అది తప్పదనుకున్నాడు, వెళ్ళిపోయారు. ఈశ్వరుడు తప్పిస్తానన్నాడు, వెళ్ళిపోవలసిన వాడు బతుకుతాడు. పరీక్షిత్ ఉత్తరాగర్భంలో ఉన్నాడు. బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అశ్వత్థామ ప్రయోగించాడు. అది కడుపులోకి వెళ్ళిపోయింది. వణికిపోతున్నాడు లోపల నుంచి. పసిగుడ్డు చూసి ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా వికలత నందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించకావున నృపాలక బాలుడింక శాస్త్రమోత్తేజకుడైన దేవనాథుడను పేర ధరిత్రిని ప్రసిద్ధికి నెక్కే పూజ్యుడయ్యి. ఆ లోపల ఉన్నటువంటి పిల్లవాడు వణికిపోతుంటే సకల ప్రాణి హృదంతరాల బలభస్వ జ్యోతి అయ్యుండు సూక్ష్మకలుండు అచ్యుతుడ ఎడన్ విరజాగర్భంబున చక్రహస్తకుడై ఆ లోపలికి అందరి ప్రాణులలో ఉండేటటువంటి వాడు ఉత్తరాగర్భంలోకి వెళ్ళిపోయి సుదర్శన చక్రాన్ని పట్టుకుని బ్రహ్మాస్త్రం వంక చూసినప్పుడు ఘోర రూపంతో చూసి దాని తేజస్సుని తనలోకి తీసుకున్నాడు. పరీక్షిత్ వంక చూసినప్పుడు పరమ ప్రసన్నంగా నవ్వుతూ కనపడ్డాడు. ఒకే మూర్తి. అయిపోయింది పాండవ వంశం అనుకున్నారు. వికలతనందనీక పరభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించగా ఉన్నారు. కడుపులో దగ్ధమైపోతున్న పిల్లాన్ని బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని తాను తీసేసుకుని ఆ తేజస్సుని ఉపసంహారం చేసి తనలోకి కలిపేసుకుని రక్షించాడు. పరీక్షిత్తుని రక్షించలా? ఆపదని గట్టెక్కించగలిగిన వాడు ఆయనొక్కడే. ఆయన వినా వేరొకడు లేడు. అందుకే రాక్షసులు ఎందుకు ఉండాలి అంటే వాళ్ళు కూడా ఆయన బిడ్డలే తప్పించి వాళ్ళు ఇంకా ఎక్కడికో వెళ్ళిపోవడానికి ఉండదు. కానీ వాళ్ళల్లో కూడా పరమభక్తి తత్పరులైన వాళ్ళు ఉంటారు. ప్రహ్లాదుడు లేడు? మహాభక్తుడైనటువంటి ప్రహ్లాదుడు ఉంటాడు. రాక్షసులలో కూడా ఈశ్వరుణ్ణి ఉపాసన చేసినటువంటి మహానుభావులు ఎందరో ఉంటారు. కాబట్టి అసలు ఎవరిని కాపాడాలన్నా ఆయనే కాపాడతాడు. అందుకే సనాతన ధర్మంలో గొప్పతనం ఉంది. సంహార ప్రక్రియ కారుణ్యముతోటే ఉంది. ఈశ్వరుడు చంపేశాడు అనుకోండి, పరమ కారుణ్యంతో తీసేస్తాడు తప్ప కక్షతో తీయడు. 14,000 మంది రాక్షసుల్ని 1 గంట 12 నిమిషాల్లో పడగొట్టేశాడు కదండి. నెత్తుటి ఏరులు పారించాడు. అయినా ఆయన ఎవరి మీద కక్షతో చంపలేదు. ఎన్ని అవకాశాలో ఇచ్చాడు. మారరా అన్నాడు. తాను ప్రతిజ్ఞ చేసి చెప్పాడు. సకృదేవ ప్రపన్నాయ తమాస్మీతి జయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. ఎన్ని తప్పులు చేశావన్నది నేను చూడనురా. వచ్చి నా ముందు పడిపోయి రామా నేను నీవాడనన్నావా? మనుష్యుడు కాదు, సమస్త భూతములలో ఎవరైనా కాపాడతానన్నాడు. వాడు అనకపోతే ఆయన ఏం చేస్తాడు? నేను ఇవ్వను సీతమ్మని, చచ్చిపోతాను తప్ప. ఉరే పుత్రమిత్ర కళత్రాదులతో నశించిపోతావురా. వాడు వినలేదు. కుంభకర్ణుని చంపాడు. విభీషణుడు వెళ్ళిపోయాడు. రాక్షస సైన్యం నశించిపోయింది. లంక కాలిపోయింది. వినడే. 10 తలలు తెంపితే మళ్ళీ మొలిచే. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయడం వినా మార్గం లేనప్పుడు ఇక ఈ ఉపాధిలో వీడు ఉంటే లోకాల్ని పాడు చేయడం తప్ప వీడి వలన వీడికి శాంతి లేదు, 10 మందికి శాంతి లేదు. అప్పుడు పరమ కారుణ్యంతో విడిపించేస్తాడు లోపల నుంచి. అందుకే సంహార ప్రక్రియ అసలు ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఈశ్వర కార్యంగా వచ్చినప్పుడు అది ఏదో క్రౌర్యముతో చేసేటటువంటిది కాకుండా ఉంటుంది సనాతన ధర్మంలో.
అయినప్పుడు రాక్షసులను కూడా ఆయన రక్షణ చేస్తూనే ఉంటాడు. వాళ్ళు మరీ విజృంభించిపోయారనుకోండి, ఇప్పుడు పడగొట్టడం వినా ఆయనకి మార్గం ఉండదు. అప్పుడు పడగొడతాడు, అప్పుడు కూడా దయతోనే పడగొడతాడు. కాబట్టి ఇప్పుడు ఇన్ని లోకాలను కాపాడుతున్నవాడెవడు తన కిరణముల సముదాయము చేత. అంటే ఆయనకి ఏ విధమైనటువంటి పక్షపాతములు ఉండవు. వృషద్విచిత్రతల్పయో భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదా శివం భజే అంటాడు రావణాసురుడు. అన్నిటి యందు సమానంగా ఉంటాడు పరమేశ్వరుడు. అందుకే మీకు లోకాలు రాక్షసులు వరకు ఎందుకండి? సూర్యకిరణాల విషయం చూడండి. కిరణముల యొక్క చివరి భాగములంటే మనిషికి శరీరానికి అధోభాగంలో ఆఖరినే ఉంటాయి, పాదాలైనా ఉంటాయి. పాదాలు ఉంటాయి అంటే సూర్యకిరణముల యొక్క చివరి భాగములు ఏమిటి? పాదములేనా? అవే కరములని చెప్పచ్చు, అవే పాదములు కూడా. పాదములు అయితే ఆయన ఎక్కడ పాదాలు పెడుతున్నాడు? పర్వతముల యొక్క చివరి భాగాల్లో పెడుతున్నాడు, ముళ్ళ డొంకల్లో పెడుతున్నాడు, గాజు పెంకుల్లో పెడుతున్నాడు, శ్మశానంలో పెడుతున్నాడు, శవం మీద పెడుతున్నాడు, పుణ్యాత్ముడి మీద పెడుతున్నాడు, గంగానదిలో పెడుతున్నాడు, మురుగుగుంటలో పెడుతున్నాడు. ఆయన పాదములు పెట్టని ప్రదేశం ఉందా? ఆయన పెట్టను అంటే బ్రతుకుందా? మన బ్రతుకు కోసం అన్నిటినీ స్పృశిస్తూనే ఉన్నాడు, అన్నిటికీ తన పాద స్పర్శని అనుగ్రహిస్తూనే ఉన్నాడు. సద్బుద్ధి కలిగిన వాడు ఆయన పాదములను తల మీద ధరించి నమస్కరించి పొంగిపోతున్నాడు. సద్బుద్ధి లేనివాడు ఆయన అనుగ్రహిస్తుంటే దాన్ని దుర్బుద్ధితో పాడు చేసుకుని నశించిపోతున్నాడు. ఆయన మాత్రం సమానంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆయన యొక్క విలక్షణమైనటువంటి వైశిష్ట్యాన్ని చెప్పడానికి అలా ఉండగలిగిన వాడు రామ. ఇంతమంది ఏం చేస్తున్నారో తెలిసి కూడా ఆయన నీ మీద సూర్యకిరణములు వెయ్యనన్న మాట అనడు రామ. అన్ని లోకాలను కాపాడుతున్నాడు, ఒక్క ఈ లోకాన్ని కాదు. రాక్షసులు ఉండే లోకాల దగ్గర నుంచి అన్ని లోకాల మీద కిరణ సముదాయాన్ని ప్రసరించి కాపాడుతున్నటువంటి పరమ ఉదారుడు రామ ఈ సూర్యబింబం. ఏష కాబట్టి చూడు ఎంత గొప్పవాడో అని చెప్పడానికి ఆయన ఏష దేవసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. దేవాసుర గుణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. దేవాసుర అన్నప్పుడు దేవా ప్లస్ అసుర, దేవాసుర సమన దీర్ఘసంధి. దేవతలు అసురులు అని. దేవతల యొక్క లోకాలు, దేవతల ధర్మాన్ని కాపాడుతుంటారు, అసురులు ధర్మాన్ని పాడు చేస్తూ ఉంటారు. అయినా అందరి లోకాల్ని కాపాడుతున్నవాడు మాత్రం ఆయనే. అంతటి సమబుద్ధి కలిగిన వాడు, అంతటి ఉదారుడని తెలిసిన తరువాత నేను ఇంతకు ముందు పాపాలు చేశానని ఎందుకు బెంగపెట్టుకుంటావు? ఈశ్వర నువ్వు ఉన్నావు, నేను మార్పు కావాలని కోరుకుంటున్నాను, నేను ఇక అలా బ్రతకాలని కోరుకోవట్లేదు. నువ్వు నా యందు ఇంతకాలం నుంచి నేను ఎన్ని దోషములు చేసినా అనుగ్రహించావు. ఇక పైన నువ్వు పరమ సంతోషంతో నన్ను అనుగ్రహించేటట్టుగా నేను బ్రతకగలిగిన వైభవాన్ని నాకి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.